అలాగే వాక్యాన్ని వినడానికి చేసిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. నేడు మన ముందు ఉంచబడినటువంటి అంశం సజీవులైన వారిలో మృతులైన భక్తుల ఆనవాళ్ళు. ప్రియులారా, మనందరి ధ్యేయం, మనందరి యొక్క ఆలోచన, ఇంకా కొంచెం ఫ్యాన్ తగ్గించండి. ఫ్యాన్ కట్టేసినా కూడా పర్వాలేదు, శబ్దం వచ్చేస్తుంది ఏమండి. మనందరి ఆలోచన, మనందరి ధ్యేయం మనం పరలోకం వెళ్ళాలి అన్నదే మన కోరిక. ఆ పరలోకం వెళ్ళటం కొరకే ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం. మొత్తం కట్టేయచ్చు కదా. అయిపోయాయి, కూర్చో. ఏమండి, మనందరి ఆలోచన, మనందరి ధ్యేయం, మనందరి పట్టుదల ఏంటి? పరలోకం. ఏమైనా సరే ఆ లోకం వెళ్ళాలని మనందరి కోరిక. కానీ దాని గురించి ఆలోచించేవాళ్ళు ఎంతమంది? దాని గురించి ప్రయత్నాలు చేసేవాళ్ళు, శ్రమ పడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు భూమి మీద ఎంతమంది ఉన్నారు అంటే బహు తక్కువ మందే ఉన్నారని చెప్పచ్చు. దేవుడు అనగానే ఏదో మేలులు చేసేవాడని, రోగాలు తీసేవాడని, ఆయన నమ్ముకుంటే ఏదో ఆస్తులు వస్తాయని, ఆశీర్వాదం కలుగుతుందని, ఇలా ఆయన వెంట వెళ్ళిపోయేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇలా లోక ఆశల కోసం, లోకంలో ఉన్న సమస్యల కోసం, ఇబ్బందుల కోసం, కష్టాల కోసం, నష్టాల కోసం ఆయన వెంబడి పడి, ఆయన వెంట పడి చనిపోయిన చివరి దినాన్న ఆ శవాన్ని ముందు పెట్టి అందరూ చేసే ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, ఈ ఆత్మను మీ సన్నిధికి చేర్చుకోండి. ఎలా చేర్చుకుంటాడు? ఏం చేసేవని చేర్చుకుంటాడు? అలా చనిపోక ముందు నువ్వు ఆయన కోసం ఎలా బ్రతికేవని చేర్చుకుంటాడు అనేది కూడా భూమి మీద ఉండగా మనందరం కూడా ఒక్కసారి పరిశీలన చేసుకోవలసిన అవసరత మన మీద ఉంది. ఆచారాలతో ఉన్నారు, నియమాలతో ఉన్నారు, మనుషులు కల్పించిన పద్ధతులలో ఉన్నారు తప్ప దేవుణ్ణి దేవునిగాను, దేవుని వాక్యాన్ని దేవుడు రాసిన మనస్సుతో చదివేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు సమాజంలో చాలా తక్కువ మంది. ఈ పరిస్థితి ఈనాటిది కాదు. ఈ ఆచారాలు, ఈ కట్టుబాట్లు, అవునా కదండి? కానీ ఈ కట్టుబాట్లు, ఈ ఆచారాలు ఎంతవరకు మనల్ని పరలోకాన్ని చేరుస్తాయి? ఈ ఆచారాలు, ఈ కట్టుబాట్లు, ఈ వ్యవహారాలన్నీ కూడా మనల్ని పరలోకానికి చేర్చవు. ఇది గ్రహించలేకపోతుంది ఈ సమాజం. భక్తి అనగానే ఆచారం అనుకుంటుంది. నేను గుడికి వెళ్తున్నాను కదా అనుకుంటున్నారు, నేను కానుకిస్తున్నాను కదా అనుకుంటున్నారు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా అనుకుంటున్నారు. మనలో ఉన్న చిన్న చిన్న భక్తి భావాలను చూసుకుని మనం చాలా గొప్పవాళ్ళమి అనుకుంటున్నారు చాలామంది. కానీ నీ భక్తి నిన్ను పరలోకానికి చేర్చాలి. మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా అది. నీ చదువు నిన్ను ఉత్తీర్ణుడుగా నిలబెట్టాలి. చదివితే సుఖమేముంది చెప్పు? బండిల పుస్తకాలు మోసుకుని వెళ్ళటం ముఖ్యం కాదు, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళటం ముఖ్యం కాదు. ఉత్తీర్ణత అనేది చాలా అవసరం.
ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా 10వ తరగతి పాస్ అవ్వలేదు అనుకోండి, అది చదివి సుఖం ఏంటి చెప్పండి? ఎన్నో సంవత్సరాలుగా మనం గుడికొస్తున్నాం, మనలో కలుగుతున్న మార్పు ఏంటి ఆలోచించాలి మనమంతా. కానీ మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను ప్రార్థన చేసుకోవటం లేదా, నేను ఆరాధనకి వెళ్ళడం లేదా, నేను నిష్టగా ఉండడం లేదా, నేను ఉపవాసం చేయటం లేదా, నేను భక్తిగా ఉండడం లేదా, కనుక నాకు ఇది సరిపోద్ది అని అనుకుంటున్నాడు. ఈ జబ్బు ఇప్పటిది కాదు. యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్న రోజుల్లో పాపం అనేక గ్రామాలకు వెళ్ళి, అనేక చోట్లకు వెళ్ళి ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉండేవారు. ఆయన మాటలకు ఎందరో ముగ్ధులైపోతూ ఉండేవారు. ఆయన మాటలకు ఆశ్చర్యపడిపోతూ ఉండేవారు. ఆయన మాట్లాడినట్టు ఎన్నడూ ఎవడు మాట్లాడలేదని చాలా బాగా ఆయన కోసం చెప్పుకునేవారు అందరూ కూడా. అలా ఒకరోజు ఒక ప్రాంతంలో వాక్యం చెబుతున్నాడట. ఏం జరిగిందో చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 37వ వచనం. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు ఆయనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఒక పరిసయ్యుడు ఏం చేశారట? ఎక్కడో ఆయన ప్రసంగాన్ని విన్నాడు. విన్నా ప్రసంగానికి ముగ్ధుడైపోయి, అయ్యా మహానుభావ, ఒక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టవా, నా ఇంట్లో ఒక్కసారి చెయ్యి కడగవా, నా ఆతిథ్యాన్ని నువ్వు స్వీకరించవా అని పిలుచుకొచ్చాడు. అంటే ఆ మహానుభావుడు నా ఇంట్లో కాలు పెడితే, ఆ మహానుభావుడు నా ఇంట్లో కాస్త అన్నం తింటే నాకేమన్నా పుణ్యం వస్తుందేమో అని పిలుచుకొచ్చాడు. ఎవరిని? యేసుప్రభు వారిని. అవును కదా, పెద్దలైన వాళ్ళు, దైవ సేవకులైన వాళ్ళు మన ఇంటికి వస్తే అదృష్టం అని మనం ఫీల్ అవుతా ఉంటాం కదా. వాళ్ళు మన ఇంట్లో కాస్త ఒక ముద్ద అన్నం తింటే ఎంతో కొంత ప్రతిఫలం, పుణ్యం మనకు వస్తుంది. ఒక మహానుభావుడికి, దైవ సేవకుడికి అన్నం పెట్టేననే తృప్తి ఉంటుంది అని మనం కూడా ఆశపడతా ఉంటాం కదా. అలాగే ఈ పరిసయ్యుడు కూడా యేసుప్రభు వారిని చూసి, ఇలాంటి మహానుభావుడు నా ఇంటికి వచ్చి కాస్త ఒక ముద్ద అన్నం తిని నా ఇంట్లో కాలు పెడితే బాగుండు అనుకున్నాడండి. పాపం అనుకుంటే పాప యేసుప్రభు వారు కూడా ఆడి ఆశను రిజెక్ట్ చేయలేదట. వెంటనే ఏమన్నాడు? ఓకే నాన్న, నేను వస్తాను నడు అన్నాడట. ఇప్పుడు ఇంటికి వచ్చిన వాడికి ఏం పెట్టాలి? ఈయన భోజనం పెట్టాలిగా. ఏమండి, మనమైతే భోజనం పెడతాం కదండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందట? ఆయన భోజనమునకు ముందుగా స్నానము చెయ్యలేదని. ఇది ఎక్కడ గొడవ? యేసుప్రభు అంతా, యేసుప్రభు ఎంత, ఆయన గొప్పవాడు, ఆయన ఇలాంటి వాడు, ఆయన అలాంటి వాడు చాలా ఊహించుకున్నాడు అనమాట. ఎవరు? పరిసయ్యుడు. ఈ పరిసయ్యులకు ఒక బుద్ధి ఉందట. ఏంటది? ఎప్పుడైనా భోజనానికి కూర్చుంటే భోజనానికి ముందు ఏం చేయాలి? స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే భక్తి. మర్చిపోకూడదు మీరు ఇక్కడ. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానో తెలుసా? స్నానం చేసి భోజనం చేస్తే వాడెవడు? నన్ను మీ ఇంటికి పిలిచారండి ఎవరో. పిలిచిన తర్వాత నేను అన్నం తింటున్నాను. కొంతమంది ఉంటారు కదండి, ప్రార్థన చేసుకుని తింటాడా, ప్రార్థన చేయకుండా తింటాడా, అసలు ఏం చేస్తాడు, దండం పెట్టుకుంటాడా, దండం పెట్టుకోడా అని ఆలోచిస్తారండి. చాలా పరీక్షలు ఉంటాయండి. అవునా కదా? గుమ్మని పొరపాటుగా నేను గబగబా ఏదో ఆకలి మీద ఉన్నాను, మరి ఏమున్నాను, గుమ్మలో కలుపుకుని ఒక ముద్దు నోట్లో పెట్టుకున్నాను. అమ్మబా, చూస్తేనేమో ఎంత బారు ప్రసంగం చేశాడురా, కనీసం ఏం చేయలేదు, ప్రార్థన కూడా. ఏంటి రాంబాబు గారు, ఆయన మనం అనుకున్నంత భక్తుడు ఏం కాదండి. ఇంకా నెక్స్ట్ టైం అతను ఏం చేయకు, పిలవకు. అసలు ఇది అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోలేదు బాబు. ఆడేం భక్తులండి బాబు. ఇంకా నోరు ఏమైనా మాట్లాడండి. అవునా? యేసుప్రభు వారిని కూడా భోజనానికి పిలిచి, ఆ భోజనానికి ముందు ఏం చేయాలట? స్నానం చేస్తేనే కానీ భోజనం చేయకూడదట. ఏమంటే స్నానానికి, భోజనానికి, భక్తికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? ఈ రోజు కూడా క్రైస్తవులు ఎలా ఫీల్ అయిపోతున్నారో తెలుసా? తమను తాము గొప్పగా ఎలా అనుకుంటున్నారో తెలుసా? తాము భక్తులమే అని తమ మనసులో ఎలా స్థిరపరుచుకుంటున్నారో తెలుసా? ఉదయం లేవగానే మనసం మీదనే ప్రార్థన చేసుకుంటాడు. కదా
చెప్తూ ఉంటారు చాలా మంది, ఏమండి ప్రార్థన చేస్తేనే గాని నా కళ్ళు కూడా నేనేం చేయను, తెరవను. అయితే ఏంటి ఉపయోగం? అది ఆయనకున్న అలవాటు. కనుక ఇలాంటి అలవాటు కలిగిన వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను ఉదయాన్నే నేను ప్రార్థన చేస్తేనే తప్ప ఎవ్వడితోనూ మాట్లాడను, ఎవ్వడి ముఖం నేనెవరిని? భక్తిపరుణ్ణి. ఒక ఆయన టీ తాగేటప్పుడు ప్రార్థన చేస్తాడు. ఇంట్లోకి వెళ్ళాడు, మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఒక వీడియో చూస్తుంటే ఆయనట ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారట, ఆటో ఎక్కినప్పుడు ప్రార్థన చేస్తారట, ఆటో దిగినప్పుడు ప్రార్థన చేస్తారట, కూరగాయలు బేరవాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తారట, కూరగాయలు ఆటో ఎక్కించుకున్న తర్వాత ప్రార్థన చేస్తాడట, కూరగాయలు చర్చికి తీసుకొచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారట. ఏంటి ఇన్ని ప్రార్థనలు చేస్తే ఇన్ని ప్రార్థనలు చేయమని చెప్పాడా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం. ఇప్పుడు నువ్వు ఇన్నిసార్లు ప్రార్థన చేసావు, కానీ సరైన వాక్యం లేదనుకో, నీ ప్రవర్తన సరిగా లేదనుకో, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన అంతా వ్యర్థం. మనలో కూడా చాలా మంది అలాగే అనుకుంటాం, అబ్బో నేను లేవగానే ప్రార్థన చేసుకుంటాను, టీ తాగేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాను, ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత మరి నేను భక్తుని కాకపోతే ఎవరిని? వీళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారట. మేము భోజనానికి ముందు ఏం చేస్తాం? స్నానం చేస్తాం, స్నానం చేసే భోజనం చేస్తాం. స్నానం చెయ్యకుండా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏం చేయం, మేము భక్తి పరులం. దేవుడు కోరుకుంటున్న భక్తి ఉందా? దేవుడు కోరుకుంటున్న గుణగణాలు ఉన్నాయా? దేవుడు కోరుకుంటున్నటువంటి లక్షణాలు ఉన్నాయా లేదంటే కావాల్సింది ఏమైందట? ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిచయుడు చూచి ఆశ్చర్యపడిను. ఆశ్చర్యపడిపోయాడు, ఏంటి బాబు ఈ చేసిన ప్రసంగాలేటి, ఈ చెప్పే బోధలేటి అంటే సమస్య. భోజనానికి ముందు స్నానం చేయకపోవటం సమస్య. అక్కడే ఆగిపోయారు. చాలా మంది మనలో కూడా అంటారు కదండి, అంటే మీ గుడిలో క్రిస్మస్ చేయరండి. ఇది గుడి అండి బాబు, క్రిస్మస్ చేయని గుడి ఏంటండి బాబు అంటే, క్రిస్మస్ చేయకపోతే అది గుడే కాదు, అది సంఘమే కాదు, అది అక్కడ వాక్యమే లేదు, ఆచారాలు. ఒకడంటాడు, అయ్యా లెంట్ టైం చేస్తారా? 40 రోజులు ప్రార్థనలు జరుగుతాయా? జరగవు అన్న వరకు చచ్చిపోతాడు. ఇక్కడ అంటే ఆ పిచ్చి అంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసేస్తే ఏంటది? భక్తి. చేయకపోతే భక్తి లేదు. ఇంకో చోటకి వెళ్ళారట, చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులు యూదులు పెద్దలు పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలైన అనేక ఆచారములు వారు అనుసరించడి వారు. అంటే గిన్నెలు కడుక్కోవడం, పాత్రలు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, స్నానం చేయడం, ఇదంతా దేనికి సాదృశ్యంగా పెట్టుకున్నారు? వాళ్ళు భక్తికి సాదృశ్యంగా పెట్టుకున్నారట. అంటే ఇప్పుడు అవి లేకపోతే అవతల వాడి ఇలా ఏమి లేనట్టు, భక్తి లేనట్టు. అందుకే అన్నారు యేసు ప్రభు వారు, మీరు మీ పారంపర్యాచారమును బట్టి దేవుని వాక్యమును బొత్తిగా ఏం చేస్తున్నారు? వాక్యానికి చోట్లేదు ఎవరి దగ్గర. దేనికి చోటు? దేనికి చోటు? ఆచారాలకే చోటు.
మనుషులు కల్పించిన పద్ధతులకే చోటు, మనుషులు నియమించిన నియమ నిబంధనలకు చోటు. నెపాలు మోపుతున్నారండి, దోషులుగా చిత్రీకరిస్తున్నారండి, భక్తి లేనట్టుగా మాట్లాడుతున్నారండి. దేనికి? భోజనానికి ముందు స్నానం చేయనందుకు, భోజనానికి ముందు చేతులు కడుక్కోనందుకు. చూశారండి? అందుకే ఏమన్నాడో తెలుసండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, అది ఏడకున్న బుద్ధేటట. ఒక బ్యాచ్ ఏమో స్నానం చేయాలి, ఇంకో బ్యాచ్ ఏమో చేతులు కడుక్కోవాలి, ఇంకో బ్యాచ్ ఏమో సంత నుండి ఇంటికి వచ్చేటప్పటికి మీద ఏం చల్లుకోవాలి, నీళ్లు చల్లుకోవాలి, ఇంకో బ్యాచ్ ఏమో పాత్రలు కడుక్కోవాలి. ఈ ఇంకో బ్యాచ్ ఉందట, వీళ్ళు వాళ్ళకు వచ్చే రాబడి అంతట్లో ఏం చేయాలి, 10వ వంతు ఇచ్చేయాలి. ఇచ్చేస్తే భక్తుడు. విసిగిపోయి 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 మాట్లాడుతున్నాడు అనమాట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించుదురు గాని, అది ఏది లేదంటే పనికి మాలినోళ్ళు టీ తాగేటప్పుడు ప్రార్థన చేసేస్తాడు, అన్నం తినేటప్పుడు కంచమంతా పైకి ఎత్తేస్తాడు. ఒక్కొక్కరు మళ్ళీ ఇదే కంచమంతా ఎత్తితేనే కానీ పని అవుతా ప్రార్థన. డ్రామాలండి. అప్పుడేమో 2 చేతులు ఎడతారండి దేని మీద. ఇప్పుడు ఏమన్నా ఏమైపోయిందని అది. నువ్వు తిన్నగా లేవు, నువ్వు తిన్నగా ఉంటే అదంతా బాగానే ఉండు. ఓ ఇలా చేసి గంట ప్రార్థన చేస్తారు ఒకడు. ఇక్కడ ఏమంటున్నాడండి, మీరు సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించుదురు గాని, అది అసలైంది ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటి, దేవుని వాక్యం. చేతులు కడుక్కోండి, తప్పేం లేదు. పాత్రలు కడుక్కోండి, తప్పేం లేదు. ప్రార్థన చేసుకోండి, తప్పేం లేదు. పడుకునేటప్పుడు ప్రార్థన చేయండి, వచ్చేటప్పుడు ప్రార్థన చేయండి, లేచేటప్పుడు ప్రార్థన చేయండి, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం తప్పేం కాదు. ప్రార్థనే భక్తి అనుకోవటం మాత్రం చాలా పొరపాటు. దానికి మించిన సంగతులు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయట, ధర్మశాస్త్రం అంటే ఏంటది, దేవుని వాక్యం. దేవుని వాక్యములోని ప్రధానమైన విషయములలో అంటే ఏమున్నాయి, నువ్వు ప్రార్థన చేయడమే కాదు, నువ్వు స్నానం చేయటమే కాదు, నువ్వు చేతులు కడుక్కోవడమే కాదు, నిన్ను నువ్వు భక్తిగా ఉంచుకోవటమే కాదు, వీటన్నిటికీ మించి ధర్మశాస్త్రములోని, వాక్యములోని ప్రధానమైన విషయాలు రాశాడు. నీలో ఏముంటే భక్తిగా ఉన్నట్టు, నువ్వు ఎలా ఉంటే పరలోకానికి అర్హుడుగా ఉన్నట్టు, ఈ విషయాలన్నీ కూడా దేవుడు ధర్మశాస్త్రములో ఏం చేశాడు, వ్రాయించాడు. వ్రాయించబడిన వాటన్నిటినీ కూడా ఎక్కడ వదిలేశారు వీళ్ళందరూ, గాలికి వదిలిపెట్టేశారంటే. గాలికి వదిలిపెట్టేశారండి. ధర్మశాస్త్రములోని ప్రధానమైన విషయములలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును ఏం చేశారు, మీరు విడిచిపెట్టేశారు. అంటే దేవుని వాక్యాన్ని మాత్రం ఏం చేయడం లేదు, వీళ్ళు పాటించడం లేదు, పట్టించుకోవడం లేదు. ఏం చెప్పింది ఇంతకీ దేవుని వాక్యం? ఈరోజు మనం ఆలోచించాలి. ఇప్పుడు అదే మనం చెప్పుకుంటున్న వాక్యం ఏంటది, మృతులైన సజీవులైన వారిలో మృతులైన భక్తుల ఆనవాళ్ళు పరలోకం వెళ్ళాలి. మనం పరలోకం వెళ్ళాలి అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఎలాంటి స్థితి నీలో చూడాలనుకుంటున్నాడు? ఆనవాళ్ళండి.
మాదిరి అన్నాడండి దాన్ని. అవి మనలో కనబడాలి కదండి, అవి మనకి రావాలి కదండి. ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. ఒక మంచి మాట మనం చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమని? యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. మాదిరి అంటే అర్థం ఏంటి? కొన్ని సందర్భాల్లో మనకి పని చేయటం రాదనుకోండి, ముందు ఏం చేస్తారు? చేసి చూపిస్తారు. అంటే ఏం చేయమని? అలా చెయ్యమని నిన్ను. యేసు ప్రభు వారు కూడా నటండి మనందరికీ ఏముంచిపోయారట? మాదిరి, పోలిక. ఏమండి, పోలిక అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మనలో పోలిక అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తాను. ఎవరైనా డెలివరీ అయినప్పుడు మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? డెలివరీ అయిన వారిని చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరిని చూస్తారు మీరు? ఎవరిని చూస్తారు మీరు? ఆ పుట్టిన బిడ్డను చూస్తారు, మగ బిడ్డ అయినా ఆడబిడ్డ అయినా. ఇక్కడ చూసే విధానాల్లో చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను దైవ సేవకుడికి వెళ్ళాను అనుకో, అమ్మా నీ బిడ్డ నువ్వు క్షేమంగా ఉన్నారా అని చెప్పి జస్ట్ అలా చూసి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. నేను పెద్దగా పట్టించుకున్నాడని, పెద్దగా పరీక్షించవలసిన అవసరం కూడా నాకు లేదు. వెళ్ళాలి, ప్రేర్ చేయాలి, చూడాలి, వెళ్ళిపోవాలి, అంతవరకే నాకున్న పరిస్థితి. స్నేహితులు వస్తారు, అరే మగపిల్లడా, మంచిదిరా, ముందే మగబిడ్డను కొట్టేసావు నువ్వు అని ఆడేదో చిన్న కాంప్లిమెంటరీ ఇచ్చి వెళ్ళిపోతా ఉంటాడు. ఇక రక్త సంబంధికులు వస్తారనమాట. వీళ్ళు మనలా ఏదో కాసేపు కూర్చుని ఏదో 2-3 మాటలు మాట్లాడి గాలికి వెళ్ళిపోయే రకాల గాలికి. ఈ రక్త సంబంధికులు వచ్చి ఏం చేస్తారో తెలుసా? అందులోనూ కొంచెం వయసు పెద్దవాళ్ళు అనబడిన వాళ్ళు ఆ బిడ్డని ఒళ్ళోకి తీసుకుని ఏం చేస్తారు? ఆడి ముక్కు చూస్తారు, ఆడి ముఖం చూస్తారు, వాడి కళ్ళు చూస్తారు, వాడి జుట్టు చూస్తారు. అలా చూస్తూ ఎన్నో రూపాలను జ్ఞాపకంలోకి తెచ్చుకుంటారు. ఎవరు? అరే ఈడొచ్చి ఎలా ఉన్నాడు తెలుసురా, మీ నాన్నలాగే ఉన్నాడురా, మీ నాన్న పోయాడని బెంగలేదురా నీకు, మీ అబ్బాయి రూపంలో మీ నాన్న వచ్చేసాడు నీకు అని చెప్తారండి. చెప్తారా లేదా? చెప్తారు. మేనత్తను పోలిన వారు ఉంటారు, మేనమామను పోలిన వారు ఉంటారు, తాతను పోలిన వారు ఉంటారు, మామను పోలిన వారు ఉంటారు. ఏమండి, నిజంగా మన ఫిగర్ అంటే మన రూపం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన కుటుంబంలో ఎవడో ఒకడికి సంబంధించినదిగా ఉంటాది. నిజమా కాదా? పొరపాటున మన ఇంట్లో పుట్టినోడికి మన ఇంట్లో వాళ్ళు ఎవ్వరి పోలికలు రాలేదనుకోండి, ఎంతసేపు ఒళ్ళో పెట్టుకుని చూసినా ఎవడో కరెక్ట్ అవ్వట్లేదు. ముక్కు దగ్గర కానీ చెవుల దగ్గర కానీ. అవునా కదా? అంటే మనకు పుట్టిన బిడ్డలకు మన వాళ్ళ పోలికలు రావాలా? ఇంత బాగా చెప్పాలి మీరు. రావాలి. మనకి హ్యాపీ. ఎంత హ్యాపీగా ఉంటుందంటేనండి, కొన్ని సందర్భాల్లో మన తండ్రుల పోలికలు మన కుమారులకు వస్తూ ఉంటాయన్నమాట. కొంతమంది తండ్రులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు తిన్నారా, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు బాగున్నారా అని ఎప్పుడూ ఆలోచించరు. ఒక 1000 రూపాయలు జేబులో ఉన్నాయనుకోండి, ఎవడైనా దేహి అని వచ్చాడు అనుకో, ఏం చేస్తాడు వీడు? వెంటనే ఆ 1000 రూపాయలు కూడా తీసి అవతల వాడికి ఆయన అలాంటి దాన గుణం ఇచ్చేస్తా ఉంటాడు. అలాగా ఇంటికి వస్తాడు ఖాళీ జోబీతోటి. ఏమండి ఏంటంటే ఏమీ తేలేదంటే, ఆ వెంకట్రావు కనపడ్డాడే, డబ్బులేమి లేవన్నాడు, ఇచ్చేసానే అంటాడు. ఒరే దిక్కుమానుడు, నువ్వు ఎప్పుడు సంసారాన్ని ఏం చేస్తావు? ఇలానే చేస్తావు, తిట్టుకుంటారు పాపం ఆవిడ. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు.
వాడు మళ్ళీ ఎప్పుడు బయలుదేరతాడు తెలుసా? ఎవడో ఒకడ గర్భాన్ని, ఆడికి 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నానుకో, ఎవడో ఒకడ గర్భాన్ని పుట్టేస్తా ఉంటాడు. ఇప్పుడు ఆ లక్షణాలు వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి? భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని సోఫాలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు ఒక ఆవిడ, అమ్మా అన్నం తింటే 2 రోజులైంది తల్లి, ఏమీ తినలేదమ్మా, కాస్త ఏమన్నా ఉంటే పెట్టు తల్లి అనగానే ఈ బుడ్డగాడు ఏం చేస్తాడు తెలుసా? సరాసరి తులసి దగ్గరికి వెళ్ళిపోయి ఆ నాన్న తెచ్చిన యాపిల్ కాయలు 2 ఉంటాయో 3 ఉంటాయో అవన్నీ పట్టుకెళ్ళి ఏం చేస్తాడు? ఆవిడకి ఇచ్చేస్తా. అప్పుడు ఏమనరాన్ని. అప్పుడు ఇతను ఏమంటాడు తెలుసా? అర్జునుడు సేమ్ మా నాన్నే. మా నాన్న కూడా మేము తిన్నావా, మేమున్నావా, మేము చచ్చామని ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు. మళ్ళీ వచ్చాడే మా నాన్న నా కొడుకు రూపంలో అంటాడా లేదా? ఏమంటే ఇక్కడ ఆ యాపిల్ పట్టుకెళ్ళి ఇచ్చినందుకు బాధేమీ లేదు. వాళ్ళ నాన్న లాంటి లక్షణాలు కలిగి ఉన్నాడని వాడు చాలా ఎలా ఉంటాడు? మాట్లాడతలేదు మీరు? ఆకలిస్తుందా? మనకున్న జబ్బులు ఇయే, ఆకలి, నిద్ర. ఇది సీరియల్ దగ్గర చూపించాం, సినిమా దగ్గర చూపించాం. ఎవడైనా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అవతలోడి కోసం చెప్తున్నాడు అనుకోండి, గంటల తరబడి సొల్లు ఎక్కడేస్తాం? సెల్లలో సొల్లే. ఈ సొల్లంతా వచ్చేసిన అది మరి దేవుని వాక్యం అనేటప్పటికీ నిద్ర అంటావు అండి, ఆకలి అంటావు, అలసట అంటావు, ఏమైనా వస్తాయి నీకు. ఇక చూడండి, ఈ కాసేపు నెలకొకసారి అలాంటివన్నీ పక్కన పెట్టండి. ఇందాక చెప్పారు కదా, ప్రతి దినము తప్పక దేవాలయములో. ఏమండి, మీరు రోజు మీ దేహానికి ఆహారం ఎలా అవసరమో మీ ఆత్మకి వాక్యం కూడా. ఏమంటే వారానికి ఒకసారి తింటారా మీరు ఎవరన్నా? వారానికి ఒకసారి తింటారా? అబ్బాయి వారానికి ఒకసారి తింటే చచ్చిపోం. వారానికి ఒకసారి ఎలా తింటాం? అసలు టీ దగ్గరే కాంప్రమైజ్ అవ్వం మనం. ఏదైనా ఊరిళ్ళేమనుకో, టీ తాగలేదనుకో ఆ రోజు తలకాయ పూట అంటాం. ఏమంటే ఏంటోనండి వాళ్ళ వాక్యం వినలేదండి, ఏంటో బుర్రంతా పాడైపోయింది అంటాడా ఎవడన్నా? చెప్పండి. అసలు అలాంటి ఫీలింగ్స్ ఏం మనకుండవు. అన్నం లేకపోతే ఉండలేము, టిఫిన్ లేకపోతే ఉండలేము, స్నానం లేకపోతే ఉండలేము కదా. అంటే రోజుకి నేను 3 సార్లు స్నానం చేయాలండి బాబు అంటాడు ఒక్కొక్క ఆయన. మరి ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నాం? ప్రతి దినము తప్పక దేవాలయములో. నిజం, అప్పుడే మన ఆత్మ ఎలా ఉంటుంది? బాగుంటుంది. వారానికి ఒకసారి మీ పిల్లల్ని బయటికి పంపగలరా? అన్ని కూర్చున్నాలే. మరి మీరు ఒక వారానికి ఒకసారి వస్తారు, వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ నిద్రపోయేవాడు ఒకడు, అలసట తీర్చుకునేవాడు ఒకడు. అబ్బబ్బబ్బబ్బ, అవునా? అన్ని నొప్పులు ఎక్కడ గుర్తుంటాయి? మళ్ళీ కొంతమంది ఇదిగోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది పెన్ను పేపర్ పట్టుకుని ఏం చేశారు? తెగ రాసేస్తా ఉంటారండి. అవునా? అంటే రాయటం తప్పని నేను అంటలేదు, మీకు మంచి విషయం చెప్తాను. ఏమంటే రాసింది మళ్ళీ ఏమైనా నీకు గుర్తుంటుందా అంటే అసలు ఏం గుర్తుండదు మనకి. 2:30 గంటలు సినిమాకి వెళ్తారండి. ఎవడైనా పెన్ను పుస్తకం పట్టుకెళ్తాం చూసారా? ఎక్కడికి? సినిమాకి. సినిమాకి వెళ్ళేవాడు ఎప్పటి దగ్గర కూడా పెన్ను ఉండదు, పుస్తకం ఉండదు. కానీ ఈయన ఫర్ సపోజ్ ప్రిన్సిపల్ గారు సినిమాకి వెళ్ళారు అనుకోండి, పెన్ను అట్టుకెళ్ళడు, పుస్తకం అట్టుకెళ్ళడు. కానీ ఏంటి శ్రీని గారు నేను సినిమాకి వెళ్ళారంటే ఏంటి కథ అనగా నేను మొదలెడతారండి. కట్టడాయ్ అంటారు. స్టోరీ మొత్తం పేర్లు దగ్గర నుంచి ఎండింగ్ స్క్రోల్ అయిపోతున్న పేర్లు దాకా సినిమాలో లేని కూడా చెప్తాడండి నాకు. ఈయన సినిమాలో లేని ఎఫెక్ట్ కూడా నాకు ఇచ్చి, అంతే రేపు పొద్దున్నే బయలుదేరి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోవాలన్నంత హైప్లో చెప్తాడు నాకు స్టోరీ అంతా. పెన్ పట్టుకెళ్ళలేదు, పేపర్ పట్టుకెళ్ళలేదు. నువ్వు పెన్ పట్టుకొచ్చా,
పేపర్ పట్టుకొచ్చావు. ఏం చెప్పాడు జాన్ ప్రసాద్ అంటే, ఏం చెప్పాడని చెప్పను నేను, సూపర్ చెప్పాడు. అదే ఏం చెప్పాడు అంటే, ఆయన చెప్పుని చెప్పడానికి నాకు నోరు కూడా రాలేదంట. చూసారా మనం ఎంత నైపుణ్యతగా ఉన్నాం. మరి మనం ఏం చేయాలి దేవుడు అసలు? దిక్కుమాలిన 2.5 గంటల సినిమా పింటూ పిడి చెప్పేస్తావు, అవునా? గంట ప్రసంగం చెప్పడానికి ప్రసవ వేదన పడతావు. మనం వెళ్తామా పరలోకం? మనం వెళ్ళగలమా పరలోకం? ఆలోచించండి ఒకసారి, బాగా ఆలోచించాలి. ఆనవాళ్ళు మాదిరి మనం అలా చెయ్యాలి అని భక్తులందరూ కూడా మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయారట. భక్తులందరి జీవితం మనకి మాదిరి. ఒక అబ్రహాము గారి జీవితం చదువుకుని చెప్పుకోవడానికి కాదు, మనకి మాదిరిగా ఉంచి వెళ్ళిపోయారు. ఒక ఇస్సాకు గారి జీవితం మనకు మాదిరి, ఒక దావీదు గారి జీవితం మనకు మాదిరి, ఒక శద్రకు మేషకు అబేద్నెగోల జీవితం మనకి మాదిరి. ఎంతమంది భక్తురాండ్ర జీవితాన్ని మనం చదువుకుంటున్నాం కదా. ఎంతమంది భక్తుల జీవితానికి నీ జీవితం మారుతుంది చెప్పు? ఆనవాళ్ళు నా కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డకి నా వంశములో నా కుటుంబంలో ఉన్నవారి పోలికలు రావాలి. మేనత్త పోలికైనా రావాలి, మేనమామ పోలికైనా రావాలి, తాత పోలికైనా రావాలి. అలవాట్లు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. అమ్మయ్యా అనుకున్నా. అవి మంచివైనా చెడ్డవైనా. ఈరోజు క్రీస్తు రక్తములో కడగబడ్డావు కదా, క్రీస్తు సంఘములో చేర్చబడ్డావు కదా. ఈ సంఘములో నువ్వు చేర్చడానికి అనేకులు నీ కొరకు బలవలసి వచ్చింది కదా, కష్టపడవలసి వచ్చింది కదా, ప్రాణాలు పెట్టవలసి వచ్చింది కదా. ఆ ప్రాణం పెట్టిన వారిలో ఎవరి జీవితాన్ని పోలి నువ్వు బ్రతుకుతున్నావు చెప్పు? ఎవరి ఆనవాళ్ళు నీలో కనబడుతున్నాయి చెప్పు? ఏ భక్తుడు ఆనవాళ్ళు కనబడుతుంది నీలో? ఏ భక్తురాలి ఆనవాళ్ళు కనబడుతుంది నీలో? ఉన్నాయా చెప్పండి? మన ఇంట్లో పుట్టినందుకు మన వాళ్ళ పోలికలు మనకు రాకపోతే మనకెంత బాధో. దేవుని కుటుంబంలో జన్మించిన మనకి భక్తుల ఆనవాళ్ళు ఖచ్చితంగా మన జీవితానికి వచ్చే తీరాలి. నిజమండి, నిజమండి మీరు అన్న మాట అని అంటే మిమ్మల్ని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకెళ్తాను నేను. ఇప్పుడు ఒకసారి చూస్తారా? మత్తయి రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతములకు వచ్చినప్పుడు మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. ఏమన్నా మీకు వెలిగిందా బల్బు? ఏమని చెప్పుకొనుచున్నారు అంటే ఏం చెప్పాలి? అయ్యా నువ్వు చచ్చిపోయిన వాళ్ళని లేపేస్తున్నావు అనుకుంటున్నారయ్యా, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారయ్యా, మాటలు రాని వాడికి మాటలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారయ్యా, అన్నం లేని వాడికి అన్నం పెడుతున్నాడని చెప్పుకుంటున్నారయ్యా, చనిపోయి 3 రోజులు సమాధిలో ఉన్న వాడిని సైతం లేపుతున్నాడని చెప్పుకుంటున్నారయ్యా అని చెప్పాలా? చెప్పట్లేదు మీరు. అనేనా చెప్పాలి? అది చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అయ్యా నిన్ను బాప్తిస్మిచ్చి యోహాన్ అనుకుంటున్నారయ్యా. ఇది ఎక్కడ గొడవ? ఇప్పుడు చచ్చిపోయాడు కదా ఆయన. కొందరు ఏలియా ఎప్పుడు పుట్టి చచ్చిపోయాడు, యేసు ఎప్పుడు ఉన్నాడు? అసలు యేసున్న కాలానికి ఏలియా కాలానికి అసలు సంబంధమే లేదు. కానీ కొన్ని 100 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఏలియా గుర్తొస్తున్నాడంట. ఎవరిని చూస్తే? మరి నిన్ను చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు దేవుడికి? నిన్ను చూస్తే దేవుడికి ఎవరు గుర్తొస్తున్నారు? ప్రజలకి యేసును చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను గుర్తొస్తున్నారు.
యేసును చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారు? ఇర్మియా గుర్తొస్తున్నారు. యేసును చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారు? మోషే గుర్తొస్తున్నాడు. ఏంటి ఇవన్నీ చెప్పలేక వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? లేక ప్రవక్తలలో ఏలియా కనబడిపోతున్నాడు, ఇర్మియా కనబడిపోతున్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగో కనబడిపోతున్నారు, దానియేలు కనబడిపోతున్నాడు, దావీదు కనబడిపోతున్నాడు. ఎవరిలో? మరి మనలో ఎవరు కనపడుతున్నారు? నువ్వు నీలాగానే ఉన్నావు, నేను నాలాగానే ఉన్నాను. నువ్వు నీలా ఉన్నంత కాలం నువ్వు అసలు పరలోకానికి అర్హుడు, అర్హురాలువి. కానీ నిన్ను చూడగానే నీలో ఒక భక్తుడి రూపం కనబడాలి. ఏ భక్తుడి రూపం వచ్చింది చెప్పు? మాదిరి అనేది చాలా అవసరం అండి ప్రియమైన దేవుని పిల్లలారా. నేను లోకంలో కూడా మనం బాగా ఆలోచిస్తే రాజకీయంగా ఒకడు ఎదగాలనుకున్నాడు అనుకోండి, వాడికి ఎవరు అవసరం? ఏంటో బెల్లం కొట్టిన రాళ్ళలో కూర్చున్నారు అందరూ. ఏంట్రా బాబు మాకు ఈ దెబ్బలని. ఒకడు రాజకీయంలో ఎదగాలి అనుకున్నాడు అనుకో, వాడికి ఓ మాదిరి ఉండాలా? ఎవరు లేడు. మంచి సింగర్ అవ్వాలనుకుంటున్నాడు అనుకోండి, అస్తమానాడు ఏం చేస్తాడు? ఏ సింగర్ ఎలా పాడుతున్నాడు, ఏ సింగర్ పాటలు ఎలా ఉంటున్నాయి అనేది వాడు ఏం చేస్తాడు? ఒక మంచి సింగర్ని ఎలా పెట్టుకుంటాడు? మాదిరిగా పెట్టుకుంటాడు. ఆటలలో, పాటలలో, వ్యాపారములో, ప్రతి రంగములో కూడా ఏ రంగములో ఎదిగిన వాళ్ళు ఆ రంగములో ఎదిగిన వాళ్ళని ఎలా పెట్టుకుంటారు? మీరెవరిని మాదిరిగా పెట్టి అంటే మాకెవడం మాదిరి అవసరం లేదండి, నేను సూపర్ అండి, నువ్వు సూపర్ అయితే మరి వాళ్ళందరూ ఎందుకు? మాదిరి అవసరం. ఏసే మాదిరిగా ఉన్నాడట. ఎలా? కొందరు ఏలియా నీవు, కొందరు ఇర్మియా నీవు, కొందరు బాప్తిస్మిచ్చి యోహాను నీవు, లేక ప్రవక్తలలో ఎంతమంది జీవితాల్ని తలపించి బ్రతుకుతున్నాడండి. ఎవరు? మనకి ఎవరి జీవితం వచ్చిందండి? అబ్రహాం గారి జీవితం వచ్చిందా? మోషే గారి జీవితం వచ్చిందా? మళ్ళీ ఒక్కొక్క లీడర్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అదంతా పెద్ద పాఠం. ఒక్కొక్క లీడర్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. నోహు గారి దగ్గరికి వెళ్ళే వరకు ఏం కనపడుద్ది? నీతి కనపడుద్ది. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళే వరకు ఏం కనపడుద్ది? విశ్వాసం కనపడుద్ది. హెబెలు గారి దగ్గరికి వెళ్ళామనుకో శ్రేష్టమైన బలి కనపడుద్ది. మోషే గారి దగ్గరికి వెళ్ళామనుకో నమ్మకత్వం కనపడుద్ది. దావీదు గారి దగ్గరికి వెళ్ళేవరకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కనపడుద్ది. ఏలియా గారి దగ్గరికి వెళ్ళేవరకు పౌరుషం కనపడుద్ది. యోబు గారి దగ్గరికి వెళ్ళేవరకు సహించడం కనపడుద్ది. షడ్రకు మేషకు అబేద్నెగో దగ్గరికి వెళ్ళేవరకు తెగింపు కనపడుద్ది. ఇలా ఎంతమంది భక్తుల గురించి అయినా ఎన్ని విధాలుగా అయినా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క భక్తుల్లో ఒక్కొక్క లక్షణం. మరి వాళ్ళందరి జీవితాలు చదువుకుంటున్నాం కదా, వాళ్ళందరి జీవితాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. మనకి ఏ భక్తుడి జీవితం వచ్చింది, ఏ భక్తురాలి జీవితం వచ్చింది అంటే మనకి ఎంతవరకు ఏ భక్తుడి జీవితం, ఏ భక్తురాలి జీవితం కూడా మనకి రాలేదు. ఎవరి ఆనవారు మనలో కనబడటం లేదు. యేసులో మాత్రం బ్రతికి చచ్చిపోయిన ఎందరో ప్రవక్తల ఆనవాళ్ళు ఆయనలో కనబడుతున్నాయి. మనలో ఏ భక్తుడి ఆనవాళ్ళు కూడా ఏమవటం లేదు, కనబడటం లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పరలోకానికి ఇంకా అర్హత సాధించలేదు. నిజమండి, నిజంగా కనబడారా జాన్ ప్రసాద్ గారు అంటే? కనబడింది. చూస్తారు ఒకసారి ఒక మంచి సందర్భాన్ని చూసొద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించుచున్నానని ప్రభువుతో చెప్పాడటండి. చెప్పగానే ఏం జరిగిందో తెలుసండి?
ఏం జరిగిందో తెలుసా? ఎవరు జక్కయ్య నిలబడి ఏమంటున్నాడట, ప్రభువా నేను ఎవరి దగ్గరైనా ఏదైనా అన్యాయంగా తీసుకుంటే అతనికి నేను 4 గంటలు ఇచ్చేస్తున్నాను ప్రభువా. నేను మంచోడిగా మారిపోతున్నాను ప్రభువా. నేను ఏ డబ్బు కోసం అయితే జనాలు ముక్కు పిండి రక్తాన్ని త్రాగి నేను డబ్బు కూడబెట్టాను, ఆ డబ్బంతా నేను మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తానయ్యా అని చెప్పగానేనటండి, జక్కయ్య నోట్లోంచి ఆ మాట రాగానే గిర్రం తిరిగిపోయిందట యేసు బుర్ర. ఎక్కడికి? ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఒక మహానుభావుడు గుర్తొచ్చేశాడు. ఈ మాట అనగానే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏమన్నారో తెలుసండి? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. అంటే జక్కయ్యను చూడగానే, జక్కయ్య మాట అనగానే ఎవరు గుర్తొచ్చారట యేసు ప్రభు వారికి? అబ్రహాము గారు గుర్తొచ్చేసారట. అంటే జక్కయ్య జీవితం ఎవరిని తలపించేటట్టుగా ఉంది? ఆ రోజు జక్కయ్య తీసుకున్న నిర్ణయం అబ్రహామును తలపించిందట. నిన్ను చూస్తే ఏ భక్తుడు గుర్తొస్తున్నాడు దేవుడికి? ఏ భక్తురాలు గుర్తొస్తున్నాడు దేవుడికి? ఏమండి, ఎంతగా జక్కయ్య అనగానే అబ్రహాము గారు గుర్తు రావడానికి గల కారణం ఏంటో తెలియాలి మనకి. అంతే కదా? తెలియాలా వద్దా? తెలియాలి. చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడినదాకా నీవు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు చెల్లించెను. 21వ వచనం. సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, ఏమంటే బోల్డంత ఆఫర్ కదండి ఇది. ఏమంటే ఆస్తి పట్టుకెళ్ళిపోమన్నాడు. ఏం కావాలో ఆ సంపదంతా పట్టుకెళ్ళిపోమన్నాడు. మనమైతే ఏం చేస్తాం? బాబు ఇదేదో బాగుంది బాబు, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే మాత్రం ఎంత సంపాదిస్తాం, ఒరే మొత్తం అంతా దోషేయండిరా అంటాం. కానీ ఆయన ఏమన్నాడో తెలుసండి? అబ్రహాము, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసేనని నీవు చెప్పకుండునట్లు ఒక్క 100 పోగైనను చెప్పుల వారినైనను నీ వాటిలో దేనినైనను. ఒకప్పుడు అబ్రహాము గారు దేవుడుండవలసిన స్థానంలో ఎవ్వరిని పెట్టకూడదు. అబ్రహాముని గొప్ప చేసిన వాడు, అబ్రహామునికి ఆస్తినిచ్చిన వాడు, అబ్రహాముని ఆశీర్వదించిన వాడు ఎవరై ఉండాలనుకున్నాడు? దేవుడే అయి ఉండాలి. ఆ స్థానం నేను ఎవ్వడికి ఇవ్వకూడదు. పొరపాటున నేను సొదొమ రాజిచ్చే ఈ కానుకలకి గాని, ఈ ధనానికి గాని, ఈ వీటికి గాని నేను ఆశపడి వాటిని తీసుకెళ్ళిపోతే రేపొద్దుట నాకున్న ఈ మంచి పరిస్థితిని గురించి సొదొమ రాజు ఏమంటాడు తెలుసా? అరే అబ్రహాం దగ్గర అన్ని గొర్రెలు ఉన్నాయంటే కారణం ఎవరో తెలుసా? వాడికి అంత సంపద ఉందంటే ఎవరో తెలుసా? నేనే. వాడికి అంత భూమి ఉందంటే కారణం ఎవరో తెలుసా? నేనే అని దేవుని స్థానంలో ఒక రాజు కూర్చుంటాడికి అబ్రహాము గారు ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఇష్టపడలేదు. కనుక నీకంత కెపాసిటీ నేను ఇవ్వను. నీ నూలు పోగు గాని, నీ చెప్పుల వారు గాని నాకు వద్దు. దేవుడు కోసం ఒకరోజు సొదొమ రాజిచ్చిన ఆఫర్ని కావాలన్నాడు. ఎవరు? నాకు దేవుడే కావాలి, నా జీవితంలో దేవుడే గొప్ప స్థానంలో ఉండాలి తప్ప రాజు ఆ స్థానంలోనికి రావడానికి వీలు లేదు. నాకు దేవుడు కావాలి తప్ప రాజిచ్చే ఆస్తి పాస్తులు నాకు వద్దనుకున్నాడు. సేమ్ ఈ రోజు జక్కయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటాడు తెలుసా? అయ్యా నువ్వు కావాలయ్యా, నేను సంపాదించిన ఈ ఆస్తి నాకు వద్దు. యేసు కోసం, ఒకప్పుడు యెహోవా కోసం అబ్రహాము సొదొమ రాజిచ్చే ఆ కానుకలన్నిటినీ ఏం చేశాడు? వద్దనుకున్నాడు. ఇప్పుడు యేసు కోసం జక్కయ్య ఏం చేస్తున్నాడు?
తన సంపాదించినదంతా విడిచిపెట్టేసుకుంటున్నాడండి. అంతే. ఎవరు గుర్తొచ్చారు వెంటనే? ఇదిగో ఈతను కూడా అబ్రహాము. నువ్వు చేసే పనిని బట్టి ఒక భక్తుడు గుర్తు రావాలి. నువ్వు చేసే పనిని బట్టి ఒక భక్తురాలు గుర్తు రావాలి. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఒక భక్తుడు గుర్తు రావాలి. ఎవరికి? దేవుడికి. ఎవరు గుర్తొస్తారు? నీ మాటలు ఏ భక్తుల్లాగా ఉన్నాయి? నీ పనులు ఏ భక్తురాల్లాగా ఉన్నాయి? నీ చేతలు ఏ భక్తురాల్లాగా ఉన్నాయి? ఏ భక్తుడులాగా ఉన్నాయి చెప్పండి మీరు. అందుకే దేవుడు అంటున్నాడు మనతో, ఏమన్నా తెలుసా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. ఎవరు మీకు మాదిరి? ఎవరు మీకు మాదిరి? ఇంకా తీయలేదు, దొరకలేదా? ఏమన్నారండి? మళ్ళీ చదవండి. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. ఎవరిని? మరి ఎవరిని పెట్టుకున్నారు మాదిరిగా? ఎవరిని పెట్టుకున్నారండి మాదిరిగా? మనకి ఎవ్వడం మాదిరి లేడు. మనకు మనమే బాసులు. ఈ మధ్య ఒకటి ఇలా చెయ్యేస్తాడు కిందనే, ఇలా ఇలా చెయ్యి, ఇలా ఎత్తి ఏమంటున్నాడా? ఇక్కడ కూడా తగ్గట్లేదు చాలా మంది. ఎక్కడ రోడ్డు మీద ఆడేవాడో పనికి మాలోడు ఆడికి తెలియక తగ్గట్లేదంటే ఇక్కడ కూడా. ఇక్కడ ఏమన్నా తగ్గింపు ఉందా మనకి? గుళ్ళో ఒక శరీరాన్ని తింటున్న మనకి, ఒకే పాత్రలోని త్రాగుతున్న మనకి, ఒక క్రీస్తును అనుభవిస్తున్న మనకి, ఒక శిరస్సు కింద అవయవాలుగా ఉన్న మనకి తగ్గింపు ఉందా? వెళ్తామా పరలోకం? ఈ భక్తుడి జీవితం అన్న మనకు వచ్చిందా? ఏ భక్తురాలి జీవితానికైనా మన జీవితం పోలుందా? అదే చెబుతున్నాను. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. భక్తులు మాదిరిగా ఉండాలి నీకు. భక్తుల జీవితం నీలో కనబడాలి. నిన్ను చూస్తే ఒక అబ్రహాము గుర్తు రావాలి, నిన్ను చూస్తే ఒక ఏలియా గుర్తు రావాలి, నిన్ను చూస్తే ఒక మోషే గుర్తు రావాలి, నిన్ను చూస్తే దేవుని కోసం బ్రతికి మరణించిన భక్తులు గుర్తు రావాలి. ఎవరికి? నీ కొడుకులో ఆడి మేనమామ పోలికొస్తే ఆశ్చర్యపడతావు కదా నువ్వు. మా అబ్బాయి ఉన్నాడండి, సేమ్ వాళ్ళ మేనమామేనండి. వాళ్ళ మేనమామ దుబాయ్లో ఉంటాడు అనమాట. మా అత్తగారికి ఒకటే కొడుకు, సేమ్ ఆడ అక్షరాలన్నీ ఎవరికి వచ్చాయి? ఆ మనవాడికి వచ్చాయి, మా అబ్బాయికి వచ్చాయి అనమాట. ఇప్పుడు ఆడంటే అంత పిచ్చోనండి. ఎవరికి? మామయ్య కాదు, అమ్మమ్మకి. ఎందుకంటే నా కొడుకులాగే ఉంటాడు వీడు, నా కొడుకు లాంటి పిసినితనమే వీడికి, నా కొడుకు లాంటి స్వార్థం వీడికి. నా కొడుకు ఎలా ఉంటాడో నా మనవడు కూడా అలాగే సేమ్. వాళ్ళ కొడుకును ప్రేమించే కంటే ఎక్కువగా ప్రేమిస్తుందండి. ఎవరిని? ఎందుకు ఆవిడ అంతలా ఆడికి ఎడిక్ట్ అయిపోయిందంటే నా కొడుకు స్వభావాలు వాళ్ళు ఉన్నాయి, అది ఆవిడని అట్రాక్ట్ చేస్తుంది. ఆ స్వభావాలు ఆడిని ప్రేమించేటట్టుగా చేస్తున్నాయి. ఆ స్వభావాలు ఆడికి ఏం కావలసిన కొనేసి ఇచ్చేసేటట్టుగా చేస్తున్నాయి. ఇది నిజమని మన కళ్ళ ముందు మనకి కనబడుతుంటే, నీలోనే గనక ఒక భక్తురాలి జీవితం దేవుడు కనబడిపోతుంటే, ఒక ఎస్తేర్ నీలో కనబడిపోతుంది అనుకో, దేవుడికి ఎలా ఉంటుంది చెప్పు? మాట్లాడతలేదు మీరు. మాకులాగా బతకటమే చాలా కష్టంగా ఉందిరా అబ్బాయి. మళ్ళీ ఇంకొకరిని ఎవరన్నా ఆహ్వానిస్తాను చెప్పు మా జీవితంలోకి, మాకు అలాంటివి అన్నీ నడవవు. కానీ నువ్వు ఇంకొక కాసేపు చెప్పి ముగించి లేకపోతే మేము దొడ్డిదారిని ఏం చేస్తాం? నిజమండి. ఒక వ్యక్తికి వాళ్ళ అబ్బాయి లక్షణాలు అలా మనవడిలో ఉన్నాయని తెలిస్తేనే ఆవిడకి అంత ప్రేమ మోజు అయితే ఆ బిడ్డ మీద, మరి నీలో ఒక భక్తుల లక్షణం కనబడితే
ఒక భక్తురాలి లక్షణం కనబడితే, బాబోయ్ నా కొడుకు యోగులాగా ఉన్నాడు బాబోయ్, నా కొడుకు ఒక శద్రకులాగా ఉన్నాడు బాబోయ్, నా కొడుకు ఒక ఏలియాలాగా ఉన్నాడు బాబోయ్ అని దేవుడు కనిపిస్తే వచ్చాయా? దేవుడు చెబుతున్నాడు, శ్రమానుభవమునకును ఓపికకును భక్తుల జీవితాలను ఎలా పెట్టుకోండి, మాదిరిగా పెట్టండి. ఏమంటే ఇక ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతే నేను ఇంకా చాలా దిగువ స్థాయిలో చెప్పాను ఈ ప్రసంగం మీకు. నేను ఇంకా భక్తుల ఆనవాళ్ళు మాట్లాడుతున్నాను. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారో తెలుసా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. అయ్యి బాబోయ్, అసలు భక్తుడు రక్షణమే వచ్చి చావలేదు మనకి. ఇంకా వస్తే కదా ఈ వస్తాయి. ఇంకా హై సబ్జెక్ట్ ఉంది. నేను ఇంకా చాలా అడుగులు కింద స్థాయిలో మాట్లాడుతున్నాను మీతోటి. కేవలం భక్తుల్ని చూపించి మాత్రమే మాట్లాడుతున్నాను, భక్తుల ఆనవాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. కానీ అపోస్తలుడైన పౌలు ఆ రోజు ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. అది ఎప్పుడు వచ్చింది చెప్పు అసలు? ఇంకా యోగులాగానే మారలేదు మనం. ఇంకా దానియేలు స్వభావమే రాలేదు మనకి. ఇంకా షడ్రకు మేషకు అబేద్నెగో లాగానే మారలేదు మనం. ఇంకా మనం ఎస్తేరమ్మ లాగానే మారలేదు, శారామ్మ గారు లాగానే మారలేదు, రెబుకామ్మ గారు లాగానే మారలేదు, మరియమ్మ గారి లాగా మారలేదు. యేసు సేవా జీవితంలో పాలి భాగస్తులైన ఎందరో స్త్రీలు ఉన్నారు. ఏ భక్తురాలి లక్షణం నీకు వచ్చింది? ఏ భక్తుడి లక్షణం నీకు వచ్చింది? భక్తుల లక్షణమే నీకు ఇంకా రాకపోతే అసలు దేవుడు నీలో కోరుకుంటున్నది ఏంటో తెలుసా? క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును. అది ఇప్పుడు వస్తుంది చెప్పు అసలు. ఇది వస్తే అది వస్తుంది. ఇదే రాకపోతే అంటే చచ్చేటప్పటికి మనం ఎవరిలాగా మారిపోవాలి? చచ్చే లోపు మనం ఎలా మారిపోవాలి? యేసులా మారాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. భక్తులుగా చనిపోయిన భక్తులు అన్నవాడు కాదు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసులా మారిపోవాలి నువ్వు. అందుకే ఆయన అడుగు జాడలు నీకు మాదిరిగా ఉంచాడు. అదేనా మనకు అర్థమైంది? ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే మీ ఫైనల్ స్టేజ్ ఏంటో తెలుసా? మీలో ఎవరు కనబడాలి? భక్తులు కనబడితే యేసు ఆటోమేటిక్ గా కనబడతాడు. అసలు భక్తులే కనబడకపోయేటప్పటికి యేసు ఎప్పటికీ నీలో కనబడడు. మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక ముందు ప్రారంభంగా మీ భక్తి జీవితంలో భక్తులు ఆనవాళ్ళు కనబడాలి. ఆ భక్తుల ఆనవాళ్ళు కాస్త క్రీస్తు ఆనవాళ్ళుగా మారిపోవాలి. అలా మీరు నేను మారితేనే మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. లేదు, భక్తుల ఆనవాళ్ళు గాని క్రీస్తు ఆనవాళ్ళు గాని మనలో కనబడలేదు, ఆ నిత్య లోకానికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు అర్హత లేదు. మీ బ్రతుకులను మార్చుకుని దిద్దుకుని భక్తుల అడుగు జాడలలో నడిచి క్రీస్తు వలె మారి పరలోకం చేరుతారు. మీకులాగా మీరే బ్రతికి మరణించి పాతాళానికి వెళ్ళిపోతారు. మీరే నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని పెట్టుకున్నారు. మీ ప్రియమైన పిల్లలకు వారి పరలోకం చేరుకున్నట్టుకు ఎన్నో విలువైన విషయాలను వారికి చెప్పాం. విన్న మాటలను వారి హృదయాల్లో ఫలింప చేయండి తండ్రి. విన్న ప్రతి మాటను కూడా వారు ఆలోచించుకున్నట్టుకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుకు మీ జ్ఞానంతో వారిని నింపమనుకో. అనేక ప్రదేశాల నుంచి, అనేక గ్రామాల నుంచి, అనేక సంఘాల నుంచి సంఘ కాపరులు, విశ్వాసులు, కళాశాల పెద్దలు, కళాశాల విద్యార్థులు వచ్చారు. విన్న ప్రతి మాట వారి వారి హృదయాల్లో ఫలింప చేయమని
అభివృద్ధి పరచమని, వారి సంఘములను, వారి కుటుంబములను మీరు దీవించమని కోరు పరలోక రాజ్యానికి వారసులుగా ఎంచమని వేడుకు యేసు వారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. తండ్రైన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పిల్లలకు, సంగమునకు సదా తోడే నడిపించునుగాక. అందరికీ